శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్షఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి వారికి ఈ వారంలో కుజుడు రాశి అందే సంచారం చేయడం వల్ల ఎవరైతే సాహసంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో వారికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు యొక్క స్థితి ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల జాతకుడు తన వ్యక్తిగతంగా విద్యను అభివృద్ధి చేసుకోవడం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడానికి, అలాగే పిల్లల యొక్క యోగక్షేమాలు దృష్టిలో పెట్టుకొని వారికి మంచి విద్య చెప్పించడం కానీ, వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ, వస్తువులు కానీ ఏదైనా మొత్తం మీద పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ అవసరాలకు ఎక్కువ సమయం కేటాయించడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరించడం వల్ల కొత్త వ్యాపార అవకాశాల కొరకు జాతకుడు అన్వేషిస్తూ కొత్త విషయాలు తెలుసుకొని ఏదైనా కొత్త వ్యాపారంలో ప్రవేశించడం కానీ, కొత్తగా ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అంటే దశమ వ్యయాధిపతులు పరివర్తన అంటే ఈ రెండు కూడా శుభగ్రహాలు. అందువలన వ్యయస్థానానికి దశమాధిపతి వెళ్ళిన, వ్యయాధిపతి దశమంలోకి వచ్చిన జాతకులకి వృత్తిలో మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ కుటుంబానికి దూరంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతూ ఉంటుంది. ఈ పరివర్తన వల్ల ఏమైందంటే గురువు దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల వృత్తిలో మీరు చాలా డామినేటెడ్గా వ్యవహరిస్తారు. దానివల్ల కొంతమంది మీకు అక్కడ విరోధులుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధిని ఓర్వలేక ఒక దుష్ప్రచారం కానీ, మిమ్మల్ని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రత్యక్షంగా ఏమీ చేయకపోయినా పరోక్షంగా కొన్ని విమర్శలు వృత్తిలో మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు వ్యయస్థానంకి వచ్చినట్టు ఏర్పడినటువంటి పరివర్తన వల్ల ఏదైనా ఒక ఖరీదైనటువంటి గృహోపకరణాలు కొనడం కానీ, వాహనం కొనడం కానీ, గృహానికి అవసరమైనటువంటి సామాగ్రి కొనడం జరుగుతుంది. మరి కొంతమంది ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ, గృహం కొనుక్కోవడానికి కూడా సహకరించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏదైతే చాలా కాలంగా చేద్దాం అనుకుంటుంటారో, అంటే ప్రతి వ్యక్తికి ఒక సరదా ఏదో చేద్దామని ఉంటుంది. ఓ పిహెచ్డీ చేద్దామని ఉంటుంది, ఒక సినిమా తీద్దామని ఉంటుంది, లేదంటే ఏదన్నా ఒక ఖరీదైన వాహనం కొందామని ఉంటుంది. అటువంటి ఏదన్నా మీ మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి ఆలోచన, కోరిక ఈ సమయంలో అది మీకు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా స్పెక్యులేషను, జోదం, ఎంటర్టైన్మెంట్ వాటిలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కేవలం మీరు దేంట్లో అన్నా ఇన్వెస్ట్ చేస్తే అది తిరిగి రాని పద్ధతిలో ఉంటుంది కాబట్టి, మరి ఏదైనా షేర్ మార్కెట్టు అటువంటి వాటికి స్వస్తి చెప్పి ఏదైనా గోల్డ్ అలాంటి వస్తువులు కొనుక్కోవడం వల్ల చాలా వరకు మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఇక దశమ స్థానంలో రాహు శుక్రుడితో కలిసి సంచరించడం వల్ల ఎలా ఉంటుందంటే ఇది సినిమా, టీవీ, మీడియా రంగం వాళ్ళకి బాగుంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశి, మిథున లగ్నం వారు ఈ యాంకరింగ్ ఎక్కువ చేస్తుంటారు, న్యూస్ రీడర్లుగా ఉంటారు, ప్రింట్ మీడియాలో ఉంటారు. అటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థల్లో మీకు అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎస్పెషల్లీ మిథున రాశి వారు ఎలా ఉంటుందంటే ఉద్యోగం మారినప్పుడే మీ యొక్క అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఉద్యోగంలో మీరు ఎంతకాలం ఉన్నా పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాదు. ఏదైనా కొత్త ఉద్యోగంలోకి మారినప్పుడు కంపల్సరీగా మీ యొక్క అభివృద్ధి కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి సమయానుకూలంగా అవసరాన్ని బట్టి ఉద్యోగం మారడమే ఈ మిథున రాశి వారికి చెప్పుకోదగ్గ సూచనగా భావించవచ్చు. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు నేమ్ అండ్ ఫేమ్ ఇస్తూ ఉంటాయి.
కేంద్రాల్లో ఉన్న గ్రహాలు ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కోణాల్లో ఉన్న గ్రహాలు ఏంటంటే అభివృద్ధిని, కీర్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి రవి వల్ల కీర్తి లభిస్తుంది మీకు. అంటే మంచి నేమ్ ఫేమ్ వస్తుంది. మీ తండ్రి గారికి కానీ, మీ సంతానానికి కానీ అభివృద్ధి కలుగుతుంది. వారికి ఏదో ఉన్నత పదవి కానీ, మంచి అవకాశాలు కానీ రావడం వల్ల వ్యక్తిగతంగా వారి యొక్క గౌరవం, మీ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే మరి శని, బుధుడు ఉండడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారం యొక్క గుడ్ విల్ పెరుగుతుంది. దానివల్ల కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీరు కూడా ప్రతి విషయాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం, కొత్తగా యాడ్ పెట్టడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరగడం జరుగుతుంది. ఇక కేంద్రాల్లో ఉన్న గ్రహాలు మనం పరిశీలించినప్పుడు అటు కేతువు, అటు కుజుడు, అటు రాహువు, శుక్రుడు ఇవన్నీ కూడా పరిశీలించినప్పుడు మరి మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శుక్రుడు ఉండడం వల్ల స్త్రీల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, మదర్ వల్ల కానీ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రాహు ఉండడం వల్ల విదేశ సంస్థల ద్వారా, విదేశంలో ఉన్న మిత్రుల ద్వారా ఆర్థిక సహకారం కానీ, మాట సహాయం కానీ లభించే అవకాశం ఉంటుంది. ఇక కేతు ఉండడం వల్ల ఏంటంటే కేవలం స్థిరాస్తి మీద ఆదాయం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా అటు అన్ని గ్రహాలు కూడా కేంద్ర కోణాల్లో ఈ వారం ఈ పక్షంలో మీకు ఉండడం వల్ల చాలా వరకు మీకు అటు నేమ్ అండ్ ఫేమ్తో పాటు ఆర్థిక స్థితి కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున, కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా, మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్ళతో, గంధం నీళ్ళతో, కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత
పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అభిషేకం చేసేయడం, ఇంకోళ్ళు కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా, అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారనుకోండి, మరి దాని ఫలితం ఎంబటనే చూడడం జరుగుతుంది. స్వస్తి.